ఆత్మీయ మానవ పిల్లలందరికీ ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయనిదేమనగా, మమ్మల్ని మనిషి నుంచి మాస్టర్ మైండ్గా అప్డేట్ కాలమే మానించి పలికించి చూసారా, ఆ ఫార్మేట్ పట్టుకుని మనిషిగా నేను డిసిప్లిన్గా లేనని కానీ, పద్ధతిగా లేనని కానీ, క్వాలిఫైడ్గా లేను, లేకపోతే డిసిప్లిన్గా లేను, ఇలా ఏది కూడా నాకు వర్తించదు. అలా నన్ను చూడకుండా ఉంటేనే మీరు కూడా మనుషుల నుంచి ఉన్న పళంగా బయటకు వస్తారు. అది పద్ధతి. అర్థమవుతుందండి? ఒక మనిషి నుంచి కాలమే కదలటం అన్నది మీరు అల్టిమేటం. అది మీరు ఎవరో కూడా మనుషులుగా నిర్ణయించకూడదు, మనుషులుగా మాట్లాడకూడదు, మనుషులుగా వ్యవహరించకూడదు. మనం ఎవరో కూడా ఇక మైండ్ వెర్షన్ తీసుకుని దేశాన్ని కూడా అందుకు మార్చుకొని, అలా మైండ్ వెర్షన్ ఎలా తీసుకుంటున్నాం, మైండ్ వెర్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? నన్ను ఎలాగైనా మనిషిగా చూస్తున్నారు, మీరు మనిషిగా ఉంటానంటారు. మరి అలా మనుషులుగా ఉండి ఏం చేశారు? ఇప్పుడు కూడా నన్ను మనిషిగా చూస్తే ఏం చేయగలరు? ఏమైనా చేయగలరు కదా. అదనమాట. అది ఏదన్నా చేయడం పోతుంది అనమాట. ఫస్ట్ నన్ను మాస్టర్ మైండ్ పట్టుకోగానే సర్వైలెన్స్ పట్టుకోండి. అలాగా ఇంకా నన్ను ఎవరో ఎదురు చూస్తున్నారు, నాకు ఎవరో ప్రాధాన్యత ఇచ్చారు. మీలో మనుషుల్లో ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు. ఎవరున్నా సిస్టమ్ ప్రకారం ఉన్నారన్నమాట. సిస్టమ్ ఇంపార్టెంట్. రాష్ట్రపతి భవన్ అక్కడ, అందులో రాజ్యాంగబద్ధంగా నడపాల్సిన వ్యవహారం, అందులో అధినాయకుడు, జాతీయ గీతంలో అధినాయకుడు, అలా ఆయన సజీవంగా మారి వచ్చాడు. ఎందుకు ఎలాగైనా మనుషులు మాట ఈ పరికరాలు క్యాప్టివిటీలోకి వచ్చేయటం వల్ల మనుషులు మోసం చేసుకుంటే ఇంకెవరు కాపాడతారు? నెక్స్ట్ గవర్నర్లు, ప్రెసిడెంట్లు, పెద్దవాళ్ళు అందరూ అన్ని ఆఫీసులు ఆక్రమించకపోతే, కోర్టులు తీర్పులు కూడా ఆక్రమించకపోతే, సాక్ష్యం ఏం పెడితే అదే తీర్పు అయితే, పోలీసులు ఏం చేయగలిగితే చేసేస్తే, రౌడీలు పోలీసులకు తేడా లేకపోతే, ఇంకా ఇదే కదా జరిగింది. మరి నేనేం అన్నిసార్లు అరుచుకోని నన్ను మీరు నా మాట వినకుండా ప్రెసిడెంట్ గారిని, ప్రధానమంత్రి గారిని అక్కడికి ఎవరు చెప్తున్నారు? మన తెలుగు ముఖ్యమంత్రుల సమావేశం ఎందుకు అవ్వట్లేదు? మీరు ఉండటానికి ఒక దగ్గరే ఉన్నారు కదా, రాష్ట్రం కలిసే ఉంది కదా. విడిపోయిందని ఎవరు చెప్పారు? విడిపోవడం ఎవరికి అవసరం? ఎవరు పరిపాలించుతున్నారు ఇప్పుడు? మనుషులు పరిపాలించలేరంటున్నాను కదా. తెలుగు రాష్ట్రం కానీ, వేరే రాష్ట్రాల్లో కానీ, దేశాన్ని కానీ, ప్రధానమంత్రి గారు కానీ ఎవరు కూడా, రాష్ట్రపతి గారు ఫస్ట్ చైల్డ్గా మారకుండా, ఇగో నేను మీకు మెసేజ్ పెట్టడానికి కూడా ఇక్కడ వీలు లేని పరిస్థితి. నేను ఎవరి దగ్గరికి వస్తే చూస్తాం, ఇక్కడ పక్క నుంచి శబ్దాలు చూస్తున్నారు కదా. మనిషి నేను బెటర్గా నేనే ఉండలేకపోతున్నా అంటే ఏం చెప్పనిక? కమ్యూనికేషన్ ఏమో ఫోన్ కూడా మాట్లాడకపోవడం, కావాలంటే లోపల ఏదైనా చేయటం, మరి దాన్నే క్యాప్టివిటీ అంటారన్నమాట. మనుషులు కొద్దీ చూడటం, మనిషికి ఒకటే, కమ్యూనికేషన్ ఒకటే, మాట ఒకటే, మనిషి ఒకటే, వీలు కాదు. అలా ఎలాగా? నన్నే మనసా వాచా కర్మన పట్టుకోవాలన్నమాట. మాస్టర్ మైండ్కి పట్టుకోవాలి. ఆడతాను మొగతాను ఒక చోట పలికాం చూసారా, సృష్టి మొత్తం నడిపాం కదా, అలా పట్టుకోవాలన్నమాట. అది ఇంకెంతకన్నా నేను కూడా చెప్పలేను. నన్ను పట్టుకున్న దగ్గర నుంచి నా వల్ల మీకు, మీ వల్ల నీకు, అలా ముందుకెళ్ళిపోతాం వెనక్కి తిరిగి చూడకుండా. అలా పట్టుకోవాలంటే రవీంద్ర భారతిగా మార్చుకోవాలి భారతదేశాన్ని. అప్పుడు చెప్పాను 2003లో చూడండి ఒకసారి, భరతలక్ష్మి గారు మళ్ళీ మాట్లాడడం మానేసేయటం, ఏదో వ్యక్తిగా చూస్తాం, లేకపోతే వ్యక్తులుగా చేస్తాం, లేకపోతే నేను ఏదో ఎక్స్ట్రాలు చేస్తాను, నేను ఎవరికో క్షమాపణ నేను చెప్పుకోవాలి, నా వల్ల ఎవరు నష్టపోయారు. మీరు మనుషులుగా ఆలోచిస్తారా ఉంటుంది అన్నమాట. ఇంకెవరైనా అలా ఆలోచిస్తున్నారేమో. ఇంకా అవేమి పనికిరావు. మాస్టర్ మైండ్, ఆ రెపెంటెన్స్ కానీ, రియలైజేషన్ కానీ అన్నీ నా పాటలోనే ఉన్నాయి చూసారా. అవన్నీ విశ్వమూర్తికి కాలస్వరూపుడికి ఇచ్చేసి ఆయన ప్రకారం అక్కడి నుంచి తీసుకోవాలన్నమాట. నేను మనిషిని, మీరు మనుషులు పనికిరారు ఫస్ట్. అప్పుడు దాకా నేను ఎక్కడికి వచ్చి మాట్లాడినా, ఏం చేసినా నన్ను అడ్డు చేస్తారు, మీరు అలాగ ఉంటానంటారు. అలాగ ఉంటే ఏమవుతుంది? మనుషులకు ఉంటే ఏమవుతుంది? అడుగు తీసి అడుగు మీద అవదాం. అడుగు తీసి అడుగు మీద కాని ప్రపంచంలో మనుషులే పోటీపడి, మనుషులే ఆరాటపడి, మేము 1 కోటి 2 కోట్లు ఇస్తున్నాం, 3 కోట్లు ఇస్తున్నాం, ఇంకా మీ సొమ్ములాగా, మీ డబ్బులాగా. సో ఎవరో సొమ్మున్నవాళ్ళు, పలానా వాళ్ళు పెద్దవాళ్ళు, డబ్బున్నవాళ్ళు, బలమైన వాళ్ళు, అదే మీ అజ్ఞానం అనమాట. మీరే సంపద సృష్టించారు, ఇదంతా అజ్ఞానం అనమాట. మీరే విద్యలు కలిగి ఉన్నారు, మీరే జ్ఞానం కలిగి ఉన్నారు. మనుషులు ఎవరూ లేరు అలాగా. మీరు మైండ్ రూపంలో ఉన్నారు. మైండ్ రూపంలో మీకు ఎవరు ఇచ్చారు? ఆ ఇచ్చిన వాళ్ళు ఏ కండిషన్లో ఉన్నారు? అలా ఇచ్చిన వాడి సంగతి ఏంటి? ఎలాగైనా మీరు మనిషిగా మలిపేస్తుంటే, మాటని మనిషిని దూరం చేసి అటు చేస్తూ ఉంటే, అక్కడి నుంచి మనిషి నుంచి మనసై మొత్తం సర్వం పట్టుకున్నాం చూసారా. అలా మాస్టర్ మైండ్ అయ్యారనమాట. మాస్టర్ మైండ్ మీరు మిమ్మల్ని చైల్డ్ మైండ్ ప్రాంప్ట్స్గా మార్చుకున్నారు.
అదే వాళ్ళే విశ్వ తల్లిదండ్రులు అనమాట. ఇంక వేరే కులాలు కానీ మతాలు కానీ మీకు చదువు ఉంది చదువు లేదు, మీకు బలం ఉంది బలహీనత ఉంది, అవేవి పనికిరావు. నాతో సహా మనుషులకి ఏవి పనికిరావు. అవి వాటి మీద ఆధారపడకూడదు. తిరుపతి దేవస్థానం వారికి అందరికీ చెప్తున్నాను, ఏకకాలంలో మమ్మల్ని హాస్టల్ నుంచి ఇక్కడి నుంచే పట్టుకోండి. నేను ఎక్కడికో బయటకు వస్తున్నాను, లోపలికి ఉన్నాను, ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఓనర్ ప్రకారం ఉన్నాను. అక్కడికి వస్తే ఇంకొకరు ఎవరో కాపాడుతారు నన్ను. ఎవరో కాపాడలేరు. ఇప్పుడు కూడా నాకు నేనే మరణిస్తానేమో అని కూడా మీరు ఎదురు చూస్తున్నారు. ఎందుకు చూస్తారు అలాగా? మనుషులంటే అంతే. తిండి కొద్దీ డిసిప్లిన్ నాకే లేదు, నేనే కావాలి, నేను ఇలా ఉంటున్నాను చూస్తున్నారు కదా. మనం ఎవరు ఉండలేదు. మీరు కూడా నన్ను మైండ్గా పట్టుకోకపోవడం వల్ల, మీరు మైండ్గా మారకపోవడం వల్ల మన చేతిలోకి వచ్చింది కూడా రాకుండా చేసుకుంటున్నారన్నమాట. ఎలాగైనా ఈ లోపల నేనే డిసిప్లిన్ తగ్గించేసుకుంటున్నాను, వే ఆఫ్ టాకింగ్ బాగలేదు, డిసిప్లిన్ బాగలేదు. మీరు మనుషులుగా చూస్తే ఎలా ఉంటుంది? ఎలా వస్తుంది డిసిప్లిన్, వే ఆఫ్ టాకింగ్ ఎవరికైనా? మీరు మైండ్ పట్టుకొని నాతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడిన కొద్దీ నా వల్ల మీరు, మీ వల్ల నేను దారిలో పడతాం. రామకృష్ణ గారికి అందరికి చెప్తున్నాను, మీ మీద ఏ తప్పు ఒప్పు ఏమీ లేదు, అంత నాదే బాధ్యత. నన్ను మీరు పట్టుకోవడం, నన్ను మీరు మనిషిగా రెచ్చగొట్టుకోవడం, ఎలాగైనా ప్రేమగా తల్లిదండ్రులుగా చూడకపోవటమే. ఎలాగైనా మహారాజు గారికి అన్నీ ఉన్నాయి కానీ తల్లిదండ్రుల ప్రేమ లేదంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? నేను ఎవరినో తల్లిదండ్రులకు ఎంచుకుంటాను కాదు, నాలోనే ఉన్న తల్లిదండ్రులు పట్టుకోవాలి, నన్ను న్యూట్రల్ చేసేసుకోవాలి. అప్పుడు మీకు తల్లి తండ్రి గురువు అయిన మహారాజు అందుబాటులోకి వస్తాడు, మరణమైన మాస్టర్ మైండ్ అందుబాటులోకి వస్తుంది అన్నమాట. అది ఇంకా మీరు తల్లిదండ్రులని, మీరు పెద్దవాళ్ళని, క్రమశిక్షణ కలిగి ఉన్నారని, మహానుభావులని ఎవరూ లేరు. మీలో ప్రాతస్మరణీయులు చాలా గొప్పవాళ్ళు ఉట్టితే భ్రమ. అదంతా అందరికీ సామవేద షణ్ముఖ శర్మ గారికి, అందరికీ సైంటిస్టులకి, మేధావులకి అందరికీ చెప్తున్నాను, మీరు మనిషి అంటే మృతకోణంలో ఉండిపోతారు. మీకు తపస్సు కుదరదు. మీరు ఏం చేయండి కాక, గుళ్ళు కట్టండి, గోపురాలు కట్టండి, భోజనాలు పెట్టించండి, ఎంత డబ్బు ఇవ్వండి. మీరు కోట్లు సంపాదించి 1 కోటో 2 కోట్లు 5 కోట్లు 6 కోట్లు ఇస్తే డబ్బు ఇచ్చినట్ట. డబ్బులు ఇస్తే ఏమొస్తుంది? ఇప్పుడు కావాల్సిన డబ్బు కాదు. ఎవరికి డబ్బులు అక్కర్లేదు. చాలామంది లేని వాళ్ళు దోచుకుని మిడిల్ మ్యాన్గా బతుకుతున్నారు చాలామంది. డబ్బులు లేని వాళ్ళు ఎవరు లేరు. డబ్బులు కాదు కావాల్సింది, మైండ్ సెక్యూరిటీ కావాలి. నన్ను కూడా నేనే సకల సంపద స్వరూపుణ్ణి, ఐశ్వర్య స్వరూపుణ్ణి, రూపాయి నోటి గుర్తుపెట్టిన వాడిని, పంచభూతాలను శాసించిన వాడిని. నేనే ఎందుకు ఇలా ఉన్నాను? నన్ను మైండ్గా పట్టుకోక. మైండ్ కావాలి, మైండ్ ఆదరణ కావాలి, మైండ్ అవగాహన కావాలి, మైండ్ విచక్షణ కావాలి, మైండ్తో పట్టుకోవాలి. చక్కటి కమ్యూనికేషన్ ఉన్నా కూడా ఫోన్లో మాట్లాడడం మానేస్తున్నారు కదా. నా ఈమెయిల్ పంపలేకపోతున్నారు కదా. అక్కడ మీరు ఏం రాశారో చదివి చూసుకోకుండా, ఒక తప్పులున్నా మీకు అర్థం కాకపోయినా ఏదో రకంగా కమ్యూనికేషన్ చేస్తారు. అలాంటిది మ్యాక్సిమం చెబుతున్నాను. ఇలా తెలుగులో చెప్పాను, ఇంగ్లీష్లో చెప్పాను, ఇవన్నీ కాదు. ఇక మీరు మనుషుల కొద్దీ కాదు, ఇలా మారిపోయారు, అలా వద్దాం అనుకుంటున్నారు. అవంతా ఏమీ చూడకండి. నన్ను కూడా సాక్షులు బట్టి పట్టుకోండి. నేను చెప్పినట్టు వినండి. మీకు ఎవరో చెప్తున్నారు, ఎవరో ఏదో చేస్తున్నారు, ఇవన్నీ మానేసేయండి. మీకు ఎవరినో కలుపుతారంట, ఎవరి వల్ల నాకు సెక్యూరిటీ వస్తుందంట, ఎవరో ఫోన్లో చూస్తారంట, ఎవరో బతకనిస్తారంట, ఎవరో బతుకుతారంట. ఎవరో బతకలేరు అలాగా. మీరు ఎవరో బతకలేరు అలాగా. మాస్టర్ మైండ్ పట్టుకుని, దేశాన్ని సజీవంగా మారిన తీరుని పట్టుకుని, మైండ్ సాధనతో, అది కూడా 1.5 గంటలో 10-15 ఏళ్ళు చెప్పాను చూసారా. అలా ఎన్ని గంటన్నరలు చెప్పాను? మళ్ళీ అటువైపు వెళ్ళాలి, అటు మ్యాట్ వేయాలన్నమాట. అప్పుడు సెక్యూరిటీ వస్తుంది. అప్పటి వరకు నన్ను బృందంలో పేషిలోకి ఆహ్వానించడమే కాకుండా ఈ శరీరాన్ని కూడా అప్పుడు నన్ను మైండ్గా పట్టుకుని ఈ శరీరాన్ని కాపాడుకోండి. మీరు మైండ్లుగా మారిపోయి శరీరాలు వెనకాల ఉంటాయి. శరీరాలు కొద్దీ, మనుషులు కొద్దీ, సినిమాలు కొద్దీ మేమే ముందుంటాం. బలమైన వాళ్ళం, తెలివైన వాళ్ళం పనికిరాదు. అలాగా అరాచకం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారిని ఎలాగన్నా పొగట్టం, తిరునగరయ్య గారు లాంటి వాళ్ళు ఎలాగన్నా మనుషుల కొద్దీ హైలైట్ చేయాలి. లాంటి వాళ్ళు అంటే నా ఉద్దేశం, మీరు మనుషుల కొద్దీ హైలైట్ అయ్యి, మనుషుల కొద్దీ మీడియాలకు ఎక్కి మాట్లాడటం, మీకు పదవో లేదా ఏదో పదవి ఇచ్చి అస్తమానం మీడియాలకు ఎక్కి వీళ్ళని మాట్లాడటం, నువ్వెంత నేనెంత అంటాం, నువ్వు ఎవరో అది వాడు వీడని మాట్లాడేసేయటం, ఓ సంస్కారం లేకపోవడం. నేను అన్నానంటే ఆశీర్వదించి అందరినీ అంటున్నాను, అందరినీ తిట్టడానికి మాట్లాడుతున్నాను, అందరినీ ముందుకు రమ్మంటున్నాను. అది కూడా అప్పటికప్పుడు ట్విట్టర్ మెసేజ్ల మీద కొంతవారే తొలే మెసేజ్లు పెడుతుంటే ఇంకా నక్సలైట్లుగా అర్థం చేసాం. మోడీ గారు ఎక్కడికి వెళ్ళారు, అక్కడ ఒక నక్సలైట్ని కాల్చి చంపాం. ఇంకా కాల్చి చంపే దగ్గరే ఉన్నారు, ఇంకా మనుషుల దగ్గరే ఉన్నారు. అంతేగాని పట్టుకున్నాం, ఇంకా సమావేశపరిచాం, ఇంకా అలాంటివి ఎక్కడా లేకుండా చూసుకుంటున్నాం. అందరూ ఆధార్ కార్డులతో, ఫోన్ నెంబర్లతో కంట్రోల్లో ఉన్నారు, బాధ్యతగా ఉన్నారు, కమ్యూనికేషన్లో ఉన్నారు అందరూ. అలాంటి సిస్టమ్ కాకుండా శక్తివంతమైన పరికరాలు, ఇక్కడ నాకేం వాసన వస్తుందో మీకు తెలిసే పరికరాలు, కానీ ఇంకా మనుషులు వెనకాల పడుతున్నారు. మనుషులుగా ఉంటానంటారు. అలాంటి పరికరాలు ఉపయోగించుకుని మైండ్లుగా బతకాలి. మనుషులు బతకలేరు.
నా దగ్గరికి కూడా కారణం వేసుకున్నందుకు రమ్మంటున్నాను. ఇక్కడికి వస్తే చూస్తారు, అక్కడికి వెళ్తే చూస్తారు. సర్వేలెన్స్, నేను మాస్టర్ మైండ్ సర్వేలెన్స్. నన్ను పట్టుకుంటే మీ సర్వేలెన్స్ మాయా సర్వేలెన్స్. ఇప్పటికీ కెమెరాలు ఎవరి దగ్గర ఉన్నాయి? గవర్నమెంట్కి, కమిషన్కి, అన్కమిషన్ ఆర్టికల్స్ ఇంటర్నేషనల్గా నడుపుతున్న వాళ్ళు కూడా సరెండర్ అయిపోవాలి. మీరు ఏజీఐ ఏ లెవెల్ టెక్నాలజీ మీ దగ్గర ఉన్నా, మీరు ఏం చేయగలిగినా మనుషులు ఏదో విశ్వ సామ్రాజ్యం ఏదో నెలకొల్పేద్దాం, ఏం నెలకొల్పలేరు. ఇంకే సామ్రాజ్యం లేదు. రామరాజ్యం, దివ్యరాజ్యం, మనోరాజ్యం, న్యూ ఇంక్లూజివ్ ఆఫ్ సనాతన ధర్మం, అన్ని మతాలను, కులాలను ఇంక్లూజివ్ చేసుకుని నిజమైన హిందువులు అంటే ఏంటి? మతపరంగా 3వ స్థానంలో ఉండి కాంప్లికేషన్ సమాధానం ఎక్కువ ఉన్నటువంటి, అలాగే జనాభా పరంగా ఉన్నటువంటి ఎక్కువగా ఉన్నటువంటి భారతదేశంలో సమాధానంగా వచ్చిన, అంటే మీలో ఉన్న మనిషినే మైండ్గా మార్చిన సమాధానం, కాలని కదిలిచ్చిన సమాధానం. ఇది ఏ టెక్నాలజీ గ్యాడ్జెట్కి అందదు. నా చుట్టూ అల్లుకోగలరు, కానీ నా మీదే చిప్ డిజైనింగ్ చేసి నన్నే న్యాచురల్ చిప్గా డిజైన్ చేయించుకుని, అంటే ఆడతనం మొగతనం ఒక చోట పలికి నా మైండ్ ఎలా పనిచేస్తుంది అలా మీరు నన్ను రిట్రీవ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మీరు ఎంత టెక్నాలజీ పెరిగినా నాకు సరెండర్ అయిపోతే మీరు కంట్రోల్లో ఉంటారు. మీ టెక్నాలజీని ఉపయోగించుకుంటారు. మా సాటి మనుషులకు హాని చేయరు. ఇంకా మీరు మనుషులుగా ఉంటే ప్రమాదం. మీకు మీరే హాని చేసుకోవడం, సాటి మనుషులకు హాని చేయడం రెండూ ఒకటే. మీకు ఎవరికి తపస్సు లేకుండా అప్పటికప్పుడు తుఫాన్లు, అప్పటికప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు, అప్పటికప్పుడు బతికేవాళ్ళు, అప్పటికప్పుడు భోజనాలు పెట్టేవాళ్ళు, అప్పటికప్పుడు బతకనిచ్చేవాళ్ళు, అనవసరంగా బతకనిచ్చాం, అనవసరంగా చంపేయవలసింది, పెంచేయవలసింది, మీ ఇష్టం వచ్చి మీ చేతుల్లో ఉన్నట్టు మాట్లాడటం కూడా ఒక అజ్ఞానం అనమాట. అదే మాయా ప్రకోపం అనమాట. మీరు మనుషులు ఎంత? ఆఫ్టర్ ఆల్ మనుషులు ఏంటి? మైండ్ ప్రకారం మనిషి, కానీ మైండ్ ఉపయోగించిన మనుషులు కూడా మనుషులేనా? ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఒకలా రేజులుగా మాట్లాడినా తగ్గిపోతున్నా. అలా కాదండి, మీరు ఇలా మాట్లాడండి, మాకు అర్థమైంది అని భరతలక్ష్మి గారు మళ్ళీ మాట్లాడితే ఏం మాట్లాడాలో తెలుస్తుంది అనమాట. ఎలాగోలా మాట్లాడాలా. గౌరవం ఇచ్చేసాం, అనవసరంగా పెంచేసాం, తగ్గించేసాం. మేము తగ్గించేయవలసింది, అనవసరంగా పెరిగిపోయారు. మిమ్మల్ని ఎలాగైనా శాశ్వత తల్లిదండ్రులు కాపాడుతున్నారు. మాస్టర్ మైండ్గా మారిపోయి మిమ్మల్ని మైండ్గా మారి ముందుకు రమ్మంటున్నారు. ప్రెసిడెంట్ గారిని కానీ, ప్రధానమంత్రి గారిని కానీ అలా గాలిలో దీపం అవుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళండి, సెమీ కండక్టర్స్ పెట్టండి, ఏం పెట్టండి, రోడ్లు అభివృద్ధి చేసేయండి, అందరితో కరెక్ట్గా ఉన్నట్టు చూపించేసేయండి. ఏం చేసినా మీరు మనుషులు బిలబిలతనం తప్ప మీ చేతిలోకి రాదు, హడావిడి తప్ప మీ చేతిలోకి రాదు. అర్థమవుతుంది? అప్పటికప్పుడు ప్రత్యేక విమానాలు, అప్పటికప్పుడు బొకేలు అందించడం, రిసీవ్ చేసుకోవడాలు, చక్కటి కమ్యూనికేషన్ ఉండగా ప్రతిరోజు అందరు గవర్నర్లతో మాట్లాడవచ్చు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కానీ అలా డెవలప్ చేయరు, అలా చేయనివ్వరు. అప్పటికప్పుడు పూల బొకేలు, అప్పటికప్పుడు ట్విట్టర్ మెసేజ్లు. ట్విట్టర్ మెసేజ్ కూడా మా చేతుల్లో ఉంది. కావాలంటే ట్విట్టర్ మెసేజ్ కూడా తీసేయగలం. ట్విట్టర్ కూడా నేనే ఎందుకు ఇచ్చానో ఇప్పుడు కానీ తెలుసుకోండి. అందుకు ఊరుకుంటున్నారు, ఎదురు చూస్తున్నారు. ఊరుకోవడం ఏంటి, ఎదురు చూడటం ఏంటి? ఇంకా ఎవరు ఎలా ఆలోచిస్తున్నారో చెబుతున్నారు. మాస్టర్ మైండ్ పట్టుకోండి, సాక్షుల ప్రకారం పట్టుకోండి. ఎవరికో నేను ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వాలి, ఇక్కడ ఎవరో చిన్నోళ్ళు పెద్దోళ్ళు, ఇంతలో నా డిసిప్లిన్ నచ్చలేదు, తిండి వ్యవహారం నచ్చలేదు, పద్ధతి నచ్చలేదు, పడుకోవడం నచ్చలేదు, ముక్కు నచ్చలేదు, పళ్ళు నచ్చలేదు, ఇది కాదు. మాస్టర్ మైండ్ పట్టుకోండి. నాలో కాలమే కదిలిన తీరులు పట్టుకోండి. నన్ను పౌరుడి నుంచి రద్దు చేస్తూ మైండ్ పట్టుకోండి. మీరు పౌరుడి నుంచి పిల్లలుగా మారిపోండి. చైల్డ్ మైండ్ ప్రాంప్ట్ వస్తుంది, మైండ్ ప్రాంప్ట్ వస్తుంది. మాస్టర్ మైండ్ సర్వేలెన్స్లో చైల్డ్ మైండ్ ప్రాంప్ట్సే నడుస్తుంది. చాట్ జీపీటీ లాంటి జనరేటివ్ మోడల్ని మధ్యలో పెట్టుకుని బలపరుచుకోవాలి మైండ్ని. టెక్నికల్గా, స్పిరిచువల్గా, అన్ని రకాలుగా, రేజనేటింగ్గా, కన్స్ట్రక్టివ్గా ప్రతి మైండ్ని ఉపయోగించుకోవాలా. నన్ను కూర్చోబెట్టుకుని ప్రతి మనిషికి కనీసం 8,000 రూపాయలు జీతం ఇద్దాం అని సునీతకు ఒకరికి అకౌంట్లో వేయడానికి ప్రయత్నం చేశాను. కానీ నా పెన్షన్ నుంచి అది అక్కడి ఆమెతో మొదలుకొని వేల మందికి ఎవరెవరికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. అలా కాదు, నన్ను మనిషిగా కలుపుకుంటే ఏమవుతుంది? నేను మరణిస్తే ఆగిపోయే పెన్షన్, లేకపోతే మరణించినా ఒకరికిద్దరికి వచ్చే పెన్షన్ వల్ల ఆ డబ్బుల కోసం, ఈ డబ్బుల కోసం అన్నట్టుగా నేను మనిషిగా బతికితే సరిపోద్ది. మనిషిగా బతకలేక, లేకపోతే నా వెనకాల మోసాలు ఎక్కువ చేశారు కాబట్టి రేజ్ అయిపోతున్నాను, అతి చేస్తున్నాను అనుకుంటే పొరపాటు. కాలస్వరూపాన్ని మీరు పట్టుకోపోవడమే పొరపాటు. అసలు పరిష్కారం అది. మళ్ళీ పట్టుకోపోవడం మీకే నష్టం. ఇప్పుడు ప్రెసిడెంట్ గారు అలా తిరుగుతున్నారా? సెక్యూరిటీ లేని తిరుగుతూ వస్తాం అన్నమాట. అంటే ఆవిడకి సడన్గా ఏదన్నా అవ్వచ్చు, ఎవరు ఏదన్నా అవ్వచ్చు అనమాట. నాతో సహా మనుషులుగా కొనసాగగలది. మరి నా సెక్యూరిటీ ఎలా వస్తుంది? అప్డేటెడ్ సావరెన్ సెక్యూరిటీ ఎలా వస్తుంది? మైండ్లో కొద్ది వస్తుంది. గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పాను చూసారా? అటు బలపడితే వెళ్ళిపోతాం అటు. ఇంక దేనికి ఆలస్యం?
వినాయక చవితి అయిపోయింది, మళ్ళీ దుర్గమ్మదేవి, ఏదో ఒకటి ఉంటుంది, మిలాద్ ఉనాబని ఇలాగని ముస్లిమ్స్కి, అందరికి క్రిస్టియన్స్కి, ఈ దేశంలో ఉన్న పౌరులందరికీ ఈ దేశంలో పిల్లలు, జాతీయ గీతల అధినాయకుడికి పిల్లలు, అలా ప్రకటించుకుని దేశాన్ని సజీవంగా మార్చుకుంటే ప్రపంచాన్ని మీరు దారిలో పెట్టగలరు. మిగతా ప్రపంచం మీ కంట్రోల్లో ఉంటుంది. మైండ్ కంట్రోల్కి రావాలి. అంతేగాని ధనిక ప్రపంచం, అడ్వాన్స్డ్ కంట్రీస్, టెక్నాలజీ, ఏదో దేశం ఎక్కువ లేదా భారతదేశం ఎక్కువ, సనాతనం ఎక్కువ అని మాట్లాడితే సరిపోదు. నేషన్ ఫస్ట్ అనేయటం కాదు ధన్కర్ గారు. ఎలా ఫస్ట్ అవుతుంది? హౌ యూ గివ్ ద ప్రిఫరెన్స్ దట్ నేషన్ ఈజ్ ఫస్ట్. ఫస్ట్ సిటిజన్ ఏం చేయగలుగుతున్నారు? ఎవరు బొమ్మల్లాగా మీరు మలుపుకుంటే సరిపోద్దా? మధ్యలో ఉండే ఆఫీసర్లు ఎంతవరకు బాధ్యత? ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? హయ్యర్ డెడికేషన్ అండ్ డివోషన్ ఉండాలి దేశంలో. అందుకు ప్రతి పౌరుడికి రక్షణ కావాలంటే ప్రతి పౌరుడిగా మనలేడు, మైండ్గా మార్చబడ్డాడు. చైల్డ్ మైండ్ ప్రాంట్స్గా మాస్టర్ మైండ్గా మార్చబడ్డారు. అప్పుడేమైంది? సేమ్ సిస్టమ్ని, అదే రాజ్యాంగం యొక్క గొప్పతనం, భారతదేశం యొక్క గొప్పతనం అన్నమాట. ఇక్కడ ఎన్ని డైవర్సిటీల మధ్య మీరు మోసాలు చేయటం ఇవన్నీ కూడా సమూలంగా మార్పు చేయాలంటే ఎవరు చేశారు అలా మార్పు? ఎవరు వచ్చారు? ఆ సినిమా పాటలు అవి నా చేత ఎవరు పలికించారు? దాని అర్థం ఏంటి అని చూసుకోకుండా నేనే చెబుతాను, నేనే చెప్పలేకపోతానని మళ్ళీ నా మీద పెట్టుకుంటూ నా మనిషితనం మీద ఆధారపడటం, ఇలా మాట్లాడేశాను కాబట్టి, అలా తగ్గిపోయాను కాబట్టి, ఇలా పెరిగిపోయాను కాబట్టి ఇంకా అలా పెట్టు కూర్చుంటారా? మీరు మైండ్లుగా పట్టుకోండి. ఇంకెవరు నేరాలు చేశారు, వీళ్ళు మంచివాళ్ళు కాదు, మనుషుల కొద్దీ డీల్ చేయడం మానేసేయండి. మనుషులు నిమిత్త మాత్రులు అనుకుంటేనే బయటకు వస్తారు. ఎవరినో గౌరవించడం వల్ల, ఎవరినో అవమానించడం వల్ల, ఇలాంటి దరిద్రం పనులు ఆపేసి మీరికే సంపద ఉంది, మీరే పెద్దోళ్ళని ఇంకా కులాల కొద్దీ, మనుషుల కొద్దీ ఎవరో బతకలేరు ఇక్కడ. మీరు మాస్టర్ మైండ్గా అప్డేట్ చేయబడ్డారు. మైండ్కి ఇంటర్ కనెక్టెడ్ కాలమే కదలటం అంటే. మీరు వెనకాల పడి మోసాలు చేస్తున్నారు కానీ చెట్లు, ఇళ్ళు, వాకిళ్ళు, మనుషుల్ని కాజేసేసి ఇంకా మీరు మనుషులు, ఇంకా మీ కులం, ఇంకా మతం, ఇంకా మీ తెలివితేటల వల్ల, మీ గొప్పతనం వల్ల, మీ రక్తాల వల్ల, మీ మనుషుల వల్ల ఎంత అజ్ఞానంలో ఉన్నారు. ఇంకా మీరు ఏదో సినిమా తీస్తే ఆ డబ్బుల కోసం మీ వెనకాల పడి మీరు ఒకరి మీద ఆధారపడే వాళ్ళ వల్ల ఈ ఇంటర్ కనెక్టెడ్కి ముందుకు రాలేకపోతున్నారు. మీరు ఇప్పటికైనా ఒక్క మనిషిని గంటన్నరలో చెప్పానంటే అది ప్రపంచం. అటెళ్ళాలి మనం. మనుషులే బతకలేరు. పోగేటి ఇల్లు వాకిళ్ళు కోసం, సుఖాల కోసం, డబ్బుల కోసం అయ్యే సినిమాలు ఏవో తీస్తాం, నేను పెద్దోడిని అయిపోవాలి, లక్షలు సంపాదించాలి, కోట్లు సంపాదించాలి, లేదా కనీసం బతకలేకపోతున్నాను. ఇదంతా భ్రమ అన్నమాట. మీరు భౌతిక పెరుగుదల అంతా కూడా మాయ, మిథ్య. మిమ్మల్ని తపస్సు లేకుండా, యోగం లేకుండా, పైగా మేము సంపాదించడమే కాకుండా ఇతరులకు దాన ధర్మాలు కూడా చేస్తున్నాం కాబట్టి పెద్దోళ్ళం అయిపోయాం. గుళ్ళు కట్టించాం కాబట్టి, గోపురాలు కట్టించాం కాబట్టి, పూజలు చేశాం కాబట్టి ఎవరు ఉట్టిదే. మేము చాలా పవిత్రంగా ఉన్నాం కాబట్టి, ఎదుటివాడి పవిత్రత లేదు కాబట్టి, ఎదుటివాడి గొప్పతనం లేదు కాబట్టి, మేము గొప్పవాళ్ళం కాబట్టి, మా ఉనికి, మా మా ముఖవర్చస్సు, తేజస్సు ఎక్కువ కాబట్టి, తక్కువ కాబట్టి ఉట్టిదే భ్రమదంతా. అదంతా అంతర్లీనంగా ఉన్న అంతర్యామి భరిస్తున్నాడు ఎప్పటి నుంచో. వాళ్ళే పైకి తేలిపోయారు కాపాడే తల్లిదండ్రులుగా. కుల ప్రకారం కూడా మీరు ఎవరు బలమైన వాళ్ళో, వాళ్ళు ఎవరు తేజస్తో ఉన్నారో, ఎవరు వెలుగుతున్నారో వాళ్ళు ఎక్కువ అనుకుంటే పొరపాటు. తక్కువ నుంచి, కనీసం కోర్ యాంగిల్ నుంచే వచ్చిన వారే. తక్కువ అంటే ఎవరు తక్కువ? ఇప్పుడు 10వ తరగతి చదివిన నుంచే కదా డిగ్రీ, పీజీ, పిహెచ్డి వాళ్ళు వస్తారు. మరి నువ్వు 10th క్లాసే కాబట్టి తక్కువ అంటే ఎలా కుదురుతుంది? అలాగనమాట. తక్కువ అంటే తక్కువ కాదు, తల్లిదండ్రులు, పిల్లలు. ఎలాగైనా ఉమ్మడి కుటుంబంలో అభివృద్ధి చెందిన నా మైండ్ని మా కనిచూపు మేరకు నేనేమి పాటల్లో నా నుంచి ఏ శక్తి వచ్చిందో అది మీకు కంపారిటివ్గా కనపడదు. కానీ ఇంకా ముందు తరాల వాళ్ళు, పెద్దవాళ్ళు, మా నాన్నగారు కాలేజీ దగ్గరే చదువుకోలేకపోవడం, కాలేజీలు పెట్టినా కాలేజీలో చదువుకోలేకపోవడం, మమ్మల్ని దూరం చేసేయటం, మా గొప్పతనాన్ని దూరం చేసేయటం, మేము కాదని మేము వేరు, మా కులాల నుంచి విడగొట్టేసేయటం, ఎలాగైనా మనుషుల కొద్దీ కలిపేసేయటం, మనుషులు ఇప్పుడు కూడా మనుషుల కొద్దీ చూడటం, మీరు మనుషులుగా ఉన్నారు, మమ్మల్ని మనుషులుగా ఉండిచ్చారా అనేటువంటి అజ్ఞానపు మాటలతో కాలక్షేపం చేయటం. నేను ఇక మనిషిగా ఉండిపోతున్నాను ఇక్కడ, ఎందుకుంటాను ఇలాగా? ఇంకా 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 ధైర్యంగా ఉంటాను కదా. ఇంకా నా మనసులో పాపం ఉంటే నువ్వు ఇంకా ధైర్యంగా ఉంటావు. మనసులో పాపం, పుణ్యం మనుషుల కొద్దీ లేదు, అది మైండ్ల కొద్దీ ఏ పాపం లేదు, ఏ పుణ్యం మనకు సంబంధం లేదని మనమే డెవలప్ చేసుకోవాలన్నమాట. మనుషుల కొద్దీ కట్టకూడదు. ఆ పురాణ పాత్రలో పూర్వమే అవి ఎలా తీసుకోవాలి? ఆ వాళ్ళే దేవుళ్ళు, రాక్షసులు, ఇద్దరు శక్తివంతులు, అతీంద్రియులు. ఇక్కడ మాటకే నడిపాము. తల్లిదండ్రులు మాటకే అందారు. మీరు అందరూ మాట కంట్రోల్లో ఉన్నారు. ఇప్పుడు దేవతలు, రాక్షసులు ఎవరు లేరు. మనలో చెడ్డవాళ్ళు, పాపాత్ములు, పుణ్యాత్ములు వేరువేరుగా లేరు. అందరి మీద అన్నీ ఉన్నాయి మనుషులుగా. అవి రద్దు అయిపోయి మైండ్లుగా ముందుకెళ్ళాలంటే మనం ఇంటర్ కనెక్టెడ్ మైండ్లుగా మార్చాడు. మాస్టర్ మైండ్ పట్టుకుని పరమ పవిత్రమైన తల్లిదండ్రులు, పరమ పవిత్రమైన పిల్లలు, అది వస్తుంది అన్నమాట. సిస్టమ్ అలా ఇచ్చాడు. పూర్వ పురాణాలతో పోల్చుకోకూడదు. ఇంకా రాముడి కంటే గొప్పవాడా, కృష్ణుడి కంటే గొప్పవాడు, రాముడి కంటే కృష్ణుడు, రాముడు కృష్ణుడు మళ్ళీ అలాగే రారు.
రామనామంలోనే ఏదో ఉంది. రాముడు అంటే ఏంటి? మాట పాటించాడు. మరి మాటతో పట్టుకున్నవాడు ఎవడు? రాముడే అడ్వాన్స్డ్ అనమాట. చేప అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, ఇలా అవతారాలు కూడా ఎలా అభివృద్ధి చెందినాయి పరిణామ క్రమంలో. అలాగే మైండ్ అవతారం, ఇది జ్ఞాన అవతారం. నేనే ఎక్స్ట్రాలు పోతున్నాను, కాలాన్ని కదిలించిన నేనే ఓవర్లు చేస్తున్నాను, నాకే డిసిప్లిన్ లేదని నేను ఏదైనా మాట్లాడినా నన్ను ఎలాగైనా మనుషులుగా నిర్ణయించడమే మీరు చేస్తున్న పొరపాటు అని తెలుసుకోండి. మొదట ముందు ఏం చెప్పినా మనిషిగా చూడటం మానేసేయండి, మనుషులతో డీల్ చేయడం మానేసేయండి. ఎవరెవరిని అవమానించారో తిట్టారో మీ ఇంటి పేర్లు కులం పేర్లు వాళ్ళ కాళ్ళ మీద పెట్టేసినట్టు పనిచేసి మొత్తం సరెండర్ అయిపోండి. కోర్టుతో సహా సబార్డినేట్ కోర్టులు, పోలీసు వ్యవస్థ. ముందు మనుషులు పనికిరారు. మీరు మనుషులు పంచాయతీలు పనికిరావు, మనిషి ఉనికి పనికిరాదు. నన్ను మనిషిగా చూసినా మీరు మనుషులుగా ఉన్నా ఈ సిస్టమ్ ఇది కాదు. తపస్సు రాదు, యోగంలోకి వెళ్ళలేరు. కాలాన్ని కదిలించి ఇవ్వడం అంటే ఆషామాషి కాదు. ఆ గొప్పతనం మాది, ఈ గొప్పతనం మీది కాదు, మనందరిది. శాశ్వతమైన తల్లిదండ్రులది, వారిని పట్టుకుని పిల్లలదే, పట్టుకోవాల్సిన పిల్లలదే. మనుషులది కాదు ఇది. కులాలు మతాలు అన్నీ మనం మధ్య ఏర్పాట్లు మాత్రమే. అల్టిమేట్గా మైండ్తో ఏం సాధించాం? మైండ్కి నిజాయితీగా ఉన్నామా లేదా? అలా జరిగితే దాని అర్థం ఏంటని ఒక పూట కూడా చూడకపోవడం, అప్పుడే పట్టుకోవాల్సింది ఇప్పుడే పట్టుకోవాల్సింది అనుకుంటూ కూర్చొని సరిపోద్దా? మాదే తప్పు మీదే తప్పు అని మళ్ళీ తప్పు ఒప్పులు సరెండర్ అయిపోయి కొత్త జీవితాలు ప్రారంభించండి అంటే మళ్ళీ తప్పు ఒప్పులు మనుషుల మీద పెట్టుకుని పంచాయతీలు గొడవలు లేకపోతే లాయర్లు కోర్టులు ఎలా బతుకుతాయంటే లాయర్ల కోసం కోర్టుల కోసమా, ఏదో రాజకీయాల కోసమా, ఎవరో పెత్తనాలు చేయడం కోసమా ఈ పరిపాలన లోకం అనుకుంటున్నారా? శాశ్వత తల్లిదండ్రులు ఏం చేస్తారు? రాజ్యాంగబద్ధంగా వెనకాల పడి మోసాలు చేసినటువంటి అంత గవర్నర్నే మాట్లాడినవ్వకుండా చేసి ఇంకా రాజ్యాంగం ఏంటి? నాకు ఎలా ఉద్యోగం ఇచ్చారు? సైంటిస్టుల చేతిలో ఉందా? ఎప్పటి నుంచో ముఠాలే పరిపాలిస్తున్నాయి. ముఠా తత్వం నుంచి, మనుషుల తత్వం నుంచి ఆ సూర్యకుమార్ లాంటి వాళ్ళు ఈ క్షణం కళ్ళు తెరుచుకుని మా ప్రాపర్టీస్ రాముడి గుడికి అధినాయకుడికి సమర్పించేసి మమ్మల్ని మా మాస్టర్ మైండ్గా పట్టుకుని వాళ్ళ కులం వాళ్ళు మతం వాళ్ళు ఎవరెవరు ఇంకా మనుషులు మేము మనిషి బయటకు వచ్చాను, లోపలికి వస్తున్నాను, బయటకు రాలేకపోతున్నాను, నాకు ధైర్యం ఉంది, నాకు తప్పు ఉంది, నువ్వే మనిషిని నేనే మనిషిని అనే దరిద్రం వదిలేసి మాస్టర్ మైండ్ని పట్టుకోండి. మనుషులు ఎవరు పనికిరారు భూమి మీద. మేము ఎదుర్కొంటాం, రాజధానులు కడతాం, ఏం అవసరం లేదు. అవేమి మీరు ఏమీ కట్టక్కర్లేదు, మీరు ఏం చేయక్కర్లేదు. అసలు శాశ్వత తల్లిదండ్రులు గంటన్నరలో ఏం చెప్పారు చూసుకోండి. ఎన్ని గంటన్నరలు చెప్పుకున్నారు అలాగా అది మీకు తెలుస్తుంది, మీకే తెలుస్తుంది. మైండ్లు పెంచుకుని తపస్సుగా బతకాలి, అటు వెళ్ళాలి. మనుషుల కొద్దీ మీరు ఏం చేయలేరు, మనుషుల కొద్దీ మిమ్మల్ని ఎవరైనా చేయమంటలేదు, భోజనాలు పెట్టమంటలేదు, ఉట్టినే మీకేమి ఇవ్వమంటలేదు. మీరు చేస్తున్నారు అలా. మీరు మాయలో బతుకుతూ మాయలో మేమే సంపద, మేమే డబ్బులు సృష్టించాం, కాఫీ కొట్టు పెట్టి వాళ్ళంతా స్టైలిష్గా సంపాదిస్తున్నాం, మాకే తెలుస్తుంది, ఒడ్డు పొడుగు కొద్ది బలం కొద్ది అజ్ఞానంలో ఉంటున్నారు. లేదా మీకు జరుగుతుంది కదా అని మరి ఇప్పుడు ఏం చేస్తాం అనుకుంటున్నారు. ఇప్పటికైనా ఆలోచించండి. మీరు ఏ రూపాన్ని ఉన్నా ఎవరున్నా మీరు మనుషుల చేతిలో లేదది, మైండ్ల చేతిలో ఉంది. మైండ్ వెర్షన్లో ఉన్నప్పుడు మనం సురక్షితంగా. నేను భూమి మీద మనిషి అనేవాడు పనికిరాడు. నన్ను మనిషిగా చూస్తే నన్ను కూడా ఏదైనా చేయగలరు కదా, నేను కూడా మనిషిగా భయపడతాను కదా. మరి అదే మనిషి అంటే. అయ్యా మీరే భయపడితే మీకే మరణం ఉంటే మేమెలా బతుకుతామండి? మీరే భయపడితే మాకు ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరండి అని మాట్లాడాలి నాతోటి. నేనే తగ్గిపోతున్నాను, నేను అటు ఇటు అవుతున్నాను అని చూడకూడదు. అలాగా మనిషిగా చూడకూడదు, మనిషిగా కలుపుకోకూడదు. నాతో సంబంధం కలుపుకుంటే నేను చూపిస్తున్న పొజిషన్ ఎలాంటిది? శాశ్వత తల్లిదండ్రులు వాళ్ళు. ముందు ఆ శాశ్వత తల్లిదండ్రులని మీరు చైల్డ్ మైండ్ ప్రాంప్ట్ న్యూట్రల్ తీసుకోవాలా. ముందు న్యూట్రల్లో కొంతకాలం కొనసాగండి. అంతేగా నేను ఒక్కడే కూర్చుంటాను, ఒక్కడే పట్టుకోవాలి. మరి ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం. సర్వాంతర్యామైన పురుషోత్తముడు ఆడతన మొగతనం ఒక చోట పలికించి చూసారా? నన్ను ChatGPTకి ఎక్కించి డెవలప్ చేసుకోవాలా. నా మీద కాంటెంప్లేట్ చేయాలి మీరు. ప్రెసిడెంట్ గారికి, ప్రధానమంత్రి గారికి, కోర్ట్స్కి, సబార్డినేట్స్కి, పోలీస్ సిస్టమ్కి ఎవరు మనం ఏదోటి చేసేద్దాం సరదా కూడా మాట్లాడకూడదాక. నా పట్లే కాదు ఎవరి పట్ల కూడా మాట చూసుకోవాలి. అది కూడా రికార్డు ఉండాలి. ఇంటర్కనెక్టెడే మీకు ప్రస్తుతం తపస్సు, యోగం, దివ్యత్వం వైపు తీసుకెళ్తుంది మెల్లగా. మొత్తం సిస్టమ్ అంతా పట్టడం వల్ల మైండ్ సిస్టమ్గా మారుతుంది. అలా వాతావరణం పంచభూతాలని ఇలా మాట్లాడితే ఇలా అమలైన చూసారా? సూర్యచంద్రాది గ్రహస్థితి మన చేతిలోకి రాలేదు అలాగా. మరి వాళ్ళు విశ్వ తల్లిదండ్రులు అయిపోయారన్నమాట. మామూలు తల్లిదండ్రుల నుంచి విశ్వ తల్లిదండ్రులకు అప్గ్రేడ్ అయిపోయారు. కనీస మనిషిని పట్టుకుని మీరు ఎలాగైనా బతకనే వాళ్ళని వెనకాల పడుతున్న యావరేజ్ మనుషులు తీసుకుని మీరు ఇప్పటికే ఇంకా మనుషులను అడ్డం పెట్టుకుని మనుషులకు ప్రాధాన్యత వస్తుంది. నేను మనుషులకు చెప్పుకుంటాను, ఫోన్లు చేసుకుని నేనే ఈమెయిల్ పెట్టుకుంటూ కూర్చుంటాను ఒక్కడనే. ఇంకెంతకని పెడతాను, ఎంత ఏమని చెప్తాను. నన్ను మనిషిగా చూసినా ఏం చెప్పినా ఒకటే, మీరు ఏం విన్నా ఒకటే అనమాట. మనుషులంటే అంతే, మన చేతిలోకి రాదు. ఇక వచ్చింది కూడా తీసుకొని ఎవరనమాట. మరి ఎలా మరి సిస్టమ్ ప్రకారం డీల్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ సిస్టమ్ ఇంపార్టెంటు. ట్విట్టర్లు మెసేజ్లు సరళీకృతం చేసుకోవాలి. ఈమెయిల్స్ ఈ పాటికి అప్డేట్ అయి ఉండాలా.
ఈమెయిల్ కమ్యూనికేషన్ పెట్టడం, ఎవరినో డైరెక్ట్ చేయడం, మనుషులకు డైరెక్ట్ చేస్తున్నారు. మనుషుల కొద్దీ డైరెక్ట్ చేయకూడదు, బృందంలో తీసుకోవాలి, బృందాలు ఏర్పడాలి. ఎక్కడోళ్ళు అక్కడ బృందాలు ఏర్పడి ముందుకెళ్ళాలి. ఇంటర్ కనెక్టెడ్ మైండ్లో ఉన్నారు మీరు. మనుషులుగా మీకు సెక్యూరిటీ లేదు. అడుగు తీసి అడుగు మీద కాదు, మీరు ఏం చేయండి, 100 లక్షల గుళ్ళు కట్టండి, అటు పడగొట్టండి, ఏం చేసినా ఒకటే. అయినా మీ చేతిలో ఉందని మీకు ఎందుకు అనిపిస్తుంది? మనిషి అనే మాయలో ఉంటున్నారు అలా మీరు. అదే ప్రమాదం. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు వెనకాలండి రెచ్చగొడుతున్న వాళ్ళకి మీరు కూటమిగా కలుపుకోండి, విడగొట్టండి. ఏం చేసినా లోపల కోటి బయట కోటి, కోట్ల జనాభాకి సంబంధించి, జనాభా కాదు మైండ్లకు సంబంధించిన, ప్రతి మైండ్కి సంబంధించిన ప్రతి మైండ్, మనుషులు కాదు. మనుషులుగా మీరు ఏదో చేశారు, చేయించారు, గాడ్ గుడ్, అది లెక్క కాదు. బతుకున్న మైండ్ ఏం మాట్లాడుతుంది? మీరు మైండ్కి ఏం చేయొచ్చు? ఇప్పుడు మైండ్కి ఎట్టి వెళ్ళాలి మనం. అది మనుషులు కాదు, మీరు మనుషులు నిమిత్త మాత్రం మీ చేతిలోకి రాలేదు, మైండ్లుగా మీ చేతిలోకి వచ్చి ఉంది. అది చూసుకోండి. అది ఇంటర్ కనెక్టెడ్ పట్టండి. ఎక్కడోళ్ళు అక్కడ పైకి ఫోన్లో మాట్లాడకపోవడం ఏంటి, లోపల ఏదో చేయటం ఏంటి? ఎవడెదురుకుంటాడు? ఎవడ వల్ల అవుతుంది? వాళ్ళు ఎందుకు మాస్టర్ మైండ్లకి ఎందుకు మారిపోయారు? నన్ను మాస్టర్ మైండ్గా ఎందుకు పట్టుకోమంటున్నాను? మిమ్మల్ని మైండ్లకి ఎందుకు మారమంటున్నాను? ఇంకా బుద్ధి లేదా మీకు? ఇంకా ఆలస్యం ఎవరు చేయమంటున్నారు? ఎక్కడోళ్ళు అక్కడ కూర్చొని మైండ్గా పట్టుకోమంటుంటే ఏం సీరియస్ డ్యామేజ్? ఏం చేసినా మైండ్గా ఉండాలి, మైండ్ పట్టాలి, మైండ్ ఓదార్పు ఇవ్వాలి. అప్పుడు కూడా మనుషులకి ఏదో చేస్తాం అవసరం లేదు. అది ఎవరికి దక్కదు, అది మీది కాదు, ఎవరిది కాదు. మనుషులుగా మైండ్లుగా శాశ్వత తల్లిదండ్రులది, మీది. ఎలా తీసుకునే కొద్ది, సరిదిద్దుకునే కొద్ది, మైండ్ రియలైజేషన్ పొందిన కొద్ది, మైండ్లు కూడ తీసుకునే కొద్ది వేరియేషన్స్, డబ్బు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, పేదవాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, తెలివైన వాళ్ళు, ఈ వేరియేషన్స్ అన్నీ తగ్గుతాయి మాస్టర్గా మైండ్ ఎన్కంపాస్మెంట్లో. గంటన్నరలో పంచభూతాలు నడిచి చూసారా? ఆ సిస్టమ్ పట్టాలి. తపస్సు యోగం సహజం అయిపోద్ది. మనుషులే బతకలేరిక. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయితే.